హలో అందరికీ. ఈరోజు అమ్మ 7 శనివారాల వ్రతం అయితే చేసింది. స్టార్ట్ చేసింది. ఇది రెండో వారం అనుకుంటా. అమ్మ ఫస్ట్ నాకే పసుపొట్టు ఇచ్చిందనమాట. అమ్మ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే. మా అమ్మ ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఇలాగే. నవ్వమ్మా. ఇక ఒకసారి వెంకటేశ్వర స్వామిని చూపిస్తాను. 7 దీపాలు, 7 నైవేద్యాలు, 7 రకాలు అన్నీ. చాలా మంచిగా ఉంటుంది వ్రతం. ఇది కూడా పిల్లలతోనైతే కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ పెద్దవాళ్ళు అయితే మంచి హ్యాపీగా చేసుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డెఫినెట్గా లైక్ చేయండి. అబ్బా. సో ఈరోజు అయితే శ్రావణ శనివారం రోజు అమ్మకి 7 శనివారాల వ్రతంలో రెండో వారం వచ్చిందనమాట. సో స్వామివారికి అయితే నిత్య కళ్యాణం పచ్చతోరణం కదా, ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం కాబట్టి ఈరోజైతే అమ్మ మంచిగా మామిడి కొమ్మలు అయితే పక్కన అక్కడిక్కడ పెట్టేసింది. మంచి తులసి మాల వేసేసి పూలమాలతోని కలశం పెట్టి ఏడు పిండి దీపాలు అయితే చేసుకొని అందులో మూడు ఒత్తులు కలుపుకొని మొత్తం కంప్లీట్గా 21 ఒత్తులతోని దీపాలు అయితే వెలిగించారు. 7 రకాల ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశారు. ఈరోజైతే నన్ను పిలిచింది. రెండో వారం కాబట్టి ఎవరికైనా ఇద్దరికి భోజనాలు పెట్టాలన్నారు. అమ్మ ఒక 5 మందికి పసుపొట్టు కూడా ఇచ్చింది. నాకైతే ఒక్కసారిగా పూజ చూడంగానే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. కొద్దిసేపు అందరం కూర్చొని చాలా ప్రశాంతంగా కూర్చొని స్వామివారిని అయితే దర్శించుకున్నాం.